సత్యసాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. ఇర్మీయా గ్రంథము 30:17 నేను నీకు ఆరోగ్యం కలుగజేసేదను, నీ గాయములను మాన్పెదను. ప్రియ కుమార్తె, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం నన్ను బలపరుస్తుంది. నీ గాయములనైనా స్వస్థపరిచి మాన్పును. యూదా ప్రజలు వారు బబులోను చెరకు వెళ్ళకముందే ప్రవక్త ఇర్మీయా ద్వారా దేవుడు హెచ్చరికైన మాట తెలియజేస్తూ అదే సమయంలో ఆయన వారిని ఓదారుస్తున్నాడు. నా కుమార్తె, భయపడక, నీ గాయాలు మానుపవాడు నేను. ఈరోజు మన జీవితంలో కూడా మనం చేసిన వ్యతిరేకమైన పనుల వల్ల అపవాది మన మీద దాడి చేస్తున్నాడు. ఈ గాయాలు ఎలా మానుతాయని మనం ఆలోచిస్తున్నామేమో. దేవుడు తన ప్రక్రియ ప్రారంభించున్నాడు. నీకున్న గాయానైనా మాన్పివేస్తున్నాడు. ఈరోజు ఒకవేళ నువ్వు చాలా కలత చెందున్నావేమో, చాలా ఆందోళన కలుగున్నావేమో, కానీ కుమార్తె భయపడక, ప్రభు తన ప్రణాళికను కలిగి ఉన్నాడు, తన ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఆయన నీ పట్ల ఆయన నెరవేర్చును. నీ పట్ల ఆయన గొప్ప చిత్తాన్ని కలిగి ఉన్నాడు. ఆందోళన చెందక, ఇదిగో నేను నమ్ముచున్నాను, ఆయన నీ పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఆయన చేయబోతున్నాను అప్పుడు సంగమా. అయితే మనం చేయాల్సింది ఏంటో తెలుసా? ఆయన గానం మాపాలంటే, ఆయన మనల్ని దరిచేరాలంటే మనము ఆయన యందు సంపూర్ణమైన విశ్వాసం ఉంచాలి. యూదా ప్రజలు దేవుని వైపు తిరగలేదు కావున వారు దేవుని యొక్క దేశం నుంచి దూరం అయ్యారు. ఈరోజు ఆయన వైపు తిరుగు, ఆయన విశ్వసించు, ఆయన స్వస్థపరచబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, దేవానికి వందనాలు. ఉదయకాల సమయంలో నీ బిడ్డల నిజంలో ప్రార్థన చేస్తుండగా వారికున్న బంధకాలను విడుదల చేయండి, వారికున్న శ్రమలను విడుదల చేయండి. ఆయన నిజంలో ఏదైతే మొరపెడుతున్నారో మీరు ఆలకించి సమాధానం దయచేయండి. అలా నీ కృపను వారి మీద కుమ్మరించబడుతున్న దేవానికి వందనాలు. నీ యొక్క కాపుదల సంరక్షణ ఉంచమని యేసునామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువుని నమ్మకించండి, ఆయన గొప్ప సహాయం చేయను గాక. ఆమేన్.